అదొక ఆసుపత్రి భవనం కోట్ల రూపాయలతో నిర్మించారు. రోగులకు సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు లేవు. తగినంత మంది సిబ్బంది కూడా లేరు. ఆసుపత్రి స్థాయి 30 పడకల నుంచి 100 పడకలకు పెరిగింది. స్థాయికి తగ్గట్టుగా పూర్తి స్థాయి వైద్య సిబ్బంది నియామకం చేపట్టడంలో చొరవ చూపలేకపోయారు. వైద్య సేవలు పెరగని కారణంగా జనం అరాకొర వైద్యంతో కాలం గడుపుకొస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని చేపట్టారు. అయితే 100 పడకల స్థాయికి తగ్గట్టుగా వైద్య సిబ్బంది నియామకంతో పాటు రోగులకు అవసరమైన పరికరాలు అందుబాటులోకి ఉన్నాయా లేవా అనేది పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల జిల్లా డోనుపట్న శివారులో ఈ ఆసుపత్రి భవనం ఉంది. ఆసుపత్రిని అభివృద్ధి చేసి విస్తరించారు. అయితే రోగ నిర్ధారణతో పాటు చికిత్సను అందించడానికి అవసరమైన ఆధునిక పరికరాలు అందుబాటులో లేవు. దాంతో రోగులు సువిశాలమైన బడ ఆసుపత్రి ప్రాంగణంలో అరకొర వైద్యంతో నెట్టుకొస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ నిర్వహించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన డోన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా డోన్ పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి స్థాయికి పెంచుతూ పట్టణ శివారులో సువిశాలమైన ప్రాంగణంలో 32 కోట్ల రూపాయలతో ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు. గత ఏడాది ఏప్రిల్ 4వ తేదీన 100 పడకల ఆసుపత్రి భవనాన్ని అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. అయితే 100 పడకల స్థాయికి తగ్గట్టుగా వైద్య సిబ్బంది నియామకం, రోగ నిర్ధారణకు, చికిత్సకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోయినా ఎన్నికలకు ముందు హడావుడిగా ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా నుంచి అనంతపురం వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ఆసుపత్రి భవనాన్ని చూస్తే పైన పట్టారం లోన లోటారం అన్న చందంగా కనిపిస్తుంది. 30 పడకల స్థాయి నుంచి 100 పడకల స్థాయికి పెంచినా అందుకు తగ్గ వైద్య సిబ్బంది నియామకం చేపట్టలేకపోయారు. వాస్తవంగా ఇక్కడ 96 మంది వైద్యులతో పాటు సిబ్బంది ఉండాల్సి ఉండగా 80 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 16 మంది సిబ్బందిని ఇప్పటి వరకు నియమించలేకపోయారు. రోగులకు అవసరమైన వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవు. ప్రధానంగా ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, ఆర్థోపెడిక్ సర్జరీకి అవసరమైన పరికరాలు నేటి వరకు సమకూరలేదు. ఈ ఆసుపత్రి సమీప పరిసరాల్లో ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇక్కడి 100 పడకల ఆసుపత్రికి తరలించిన కనీసం ఆర్థోపెడిక్ సర్జరీకి సంబంధించి పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ప్రాథమిక చికిత్స అందించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాల్సి వస్తుందని వైద్యులు వాపోతున్నారు. గతంలో 300 ప్రసవాలు జరిగే ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం కేవలం 60కి మించి జరగడం లేదు. పైగా 100 పడకల ఆసుపత్రిగా చెబుతున్నా నేటికి మరో 20 పడకలు అందుబాటులోకి రాలేదు. దానికి తోడు వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆసుపత్రి భవనంలో 2వ అంతస్తులో నిర్మాణాలు నేటికి పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కొన్ని వార్డులు ఉన్నప్పటికీ అవి అలంకారప్రాయంగా మారాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిని 100 పడకల స్థాయికి తగ్గట్టుగా వైద్య సిబ్బంది నియామకంతో పాటు ఆసుపత్రిలో భవన నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు రోగులకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తేవాలని సిపిఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల స్థాయికి తగ్గట్టుగా వైద్య సిబ్బందితో పాటు రోగులకు అవసరమైన పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అక్కడ పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, డోన్, నంద్యాల జిల్లా.